అండ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను చేసే పద్ధతిలో చేస్తే. పాలకూర నేను 2 కట్టల వరకు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మనం. దానికోసం పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం కట్ చేసుకొని తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి పప్పు ఉడికించేసి పెట్టుకున్నాను. పప్పు ఉడికిపోయి ఉంటుంది. అందులోకి ఆనియన్స్, టమాటా వేసేసుకొని చింతపండు రసం కూడా ఇందులోకి పప్పు ఉడికిపోయింది. ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటాసు అండ్ చింతపండు రసం, పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించేసుకుందాము. బాగా ఉడికిపోతూ ఉంటుంది. ఈలోపు మనం పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు వేసుకుందాము. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకొని క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మనం కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పాలకూర వేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కాస్త వేగనిచ్చి పప్పులో వేసేసుకొని పప్పుని ఒక 5 to 15 minutes పాటు ఉడికించుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.